అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంచి మాట ఏంటంటే, అందరూ చాలా బాగున్నారు, ఏ కష్టాలు లేకుండా ఉన్నది వాళ్ళకి. మాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి, భగవంతుడు మాకు ఎందుకు ఈ కష్టాలు పెట్టాడు అని కొంతమంది చెప్తూ ఉంటారు. కష్టాలు సుఖాలు అనేవి ప్రతి మనిషికి ఉంటాయి. అవి లేని అంటూ జీవితం ఎవ్వరికి వెళ్ళదు. అన్నీ సుఖాలే ఉండవు కదండి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అలానే కష్టం వచ్చినప్పుడు కృంగిపోయి సుఖం వచ్చినప్పుడు గంతులేసేస్తే లైఫ్ ముందుకెళ్దు. అలాగే కష్టం వస్తుందే అనుకున్నప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలనే ధైర్యం అనే ఆయుధాన్ని సంపాదించుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే, బ్రతికి ఎలా బ్రతకాలి, ఏం చెయ్యాలి, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది అనుకుంటారు. ప్రతిదానికి ఒక సొల్యూషన్ అంటూ ఆ సమస్య పక్కనే ఉంటుందండి. మనం సొల్యూషన్ వదిలేసి సమస్యను నెత్తి మీద పెట్టుకుంటూ ఉంటాం. అలా కాదు, సొల్యూషన్ ఎత్తుక్కుంటే మన ఆలోచన బలంగా ఉంటే మంచి ఆలోచన వస్తుంది, దానికి పరిష్కారం దొరుకుతుంది తప్పనిసరిగా. ప్రతి మనిషిని జీవితంలో ఎదగాలనుకున్నప్పుడు కొన్ని ఆటలకి మనం తలంచి వెళ్ళిపోయి ఉంటాయి, తల ఎత్తుకుని వెళ్ళిపోయి ఉంటాయి. దాన్ని పెట్టే మనం జీవితం నడుస్తూ ఉంటుంది. ధైర్యాన్ని కోల్పోకూడదు. అలాగే కష్టపడాలన్న కాంక్ష ఉండాలి. తెలివితేటలు పెట్టుబడిగా పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయడానికి మధ్యతరగతి వాళ్ళకి చెయ్యి తిరగదు. అదే డబ్బున్న వాళ్ళు అనుకోండి ఎలా అయినా చేసుకుంటారు. ఈ అప్పులు చేసి పెట్టుబడి పెట్టి మళ్ళీ దాని లాస్ వచ్చి ఒకవేళ అక్కడ సక్సెస్ అవ్వకపోతే దానివల్ల ఇబ్బంది ఉంటుంది. కనుక తెలివితేటలు పెట్టుబడి అంటే మనం చేయగలిగిన పెట్టుబడి, మనకు అందగలిగినంత అప్పు చేయకుండా మనం ఎంత చేయగలిగో అంతా పెట్టుకుని చేసుకోవాలి. అలాగే సమస్య వచ్చింది కదా అని మరీ బేలతనంగా తిండి మానేసి నిద్ర మానేసి ఆలోచిస్తూ కూర్చుంటే సమస్య పరిష్కారం కాదు, పైగా మనకు అనారోగ్యం పాలైపోతాం. అందుకని ధైర్యమే ధనలక్ష్మి అండి. ధైర్యం ఉంటే డబ్బు దాని అంతటా అదే వస్తుంది. ధైర్యం లేకపోతే ఏమీ చేయలేము, డబ్బులు రావు. ఏమంటారు చెప్పండి?